నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నానండి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చారు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీని మన సంతోష్ రెడ్డి గారు, ఈవీ దేకో ఫౌండరు. చూస్తున్నారుగా, ఇదే మన చరిత్రాత్మక ఇండియా గేటు. సార్, మొత్తాన్ని మీరు చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చారు, ఈవీ దేకోని తీసుకొచ్చి ఢిల్లీలో పెడతానని చెప్పి గట్టిగానే పెట్టారు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరు ఎక్కడ వైపు ఉన్నారో మనకు తెలియదు, కానీ మనం ఈవీ దేకో అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాము. దానికి ఒక మంచి పేరు రావాలి, అది ఇంకొక 100 కాలాల పాటు సిస్టంలో ఉండాలి. అండ్ మనం నమ్ముకొని ఇప్పటికే ఒక 30-35 షోరూమ్స్ పెట్టినారు. అంటే ఇది ఇంకా ఎక్స్పాన్షన్ అవుతూ ఉంది. చైతన్య ఎక్స్పాన్షన్ అవుతున్న కొద్ది ఏంటంటే మనకు భయం అవుతుంది అనమాట. అంటే దీన్ని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ బర్డన్ అనేది పెరుగుతూ ఉంది. సో మనం ఎప్పటి నుంచో అన్నాం ఏంటంటే మేజర్గా మీకున్న కన్సర్న్ కానీ పీపుల్కి ఉన్న కన్సర్న్ ఉన్న మాకున్న కన్సర్న్స్ ఓన్లీ సర్వీస్. నాకు ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇవాళ చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో మల్టీ బ్రాండ్ తీసుకొచ్చి స్పేర్ పార్ట్స్ పెట్టలేక మూసేసి వెళ్ళిపోతున్నారు. ఎన్నో షోరూమ్స్ స్ట్రగుల్ అవుతున్నాయి. ఈవెన్ మీరు ఈవీ దేకోలో కూడా మల్టీ బ్రాండ్ పెట్టి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అనుకోవచ్చా? అట్లా అనుకుంటే ఈ పాటికి 35 షోరూమ్లు అయ్యేది కాదు. పాయింట్ నెంబర్ 1. అట్లా అనుకుంటుంటే మనం ఏదో ఒక బోర్డు పెట్టాలి, ఉన్నన్ని రోజులు వెహికల్స్ అమ్ముకొని పోవాలి అనుకుంటే ఆ గల్లీ నుంచి ఢిల్లీ వరకు రావాల్సిన అవసరమే లేదు కదా. ఇవాళ మేము లాస్ట్ వీడియోస్ అన్నప్పుడు కూడా నేను కొన్ని కామెంట్స్ చూసిన, అందరు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు లేరు అని ఇట్లా ఖాళీ కూర్చున్న వాళ్ళు కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు అనమాట. బట్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు రావాలి, ఇక్కడ ఒక ప్లేస్ తీసుకోవాలి, ఇక్కడ ఒక అరేంజ్మెంట్ చేసుకోవాలి, ఇక్కడ దేశంలో ఉన్న అన్ని బ్రాండ్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మనం ప్రొక్యూర్ చేయాలి, దానికి ఒక ఫండింగ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఎథికల్ పీపుల్, అంటే మనం ఇక్కడ 30 లక్షలు 40 లక్షలు స్టాక్ పెట్టినప్పుడు ఆ స్టాక్కి అష్యూరెన్స్ ఇక్కడ ఉండే టీం అట్లా ఉండాలి. సరే, మీరు ఇప్పుడు అష్యూరెన్స్ ఇస్తా అంటున్నారు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ కస్టమర్ క్వశ్చన్ ఏంటంటే, ఈవెన్ బ్రాండ్స్ ఓలా ఏతరు సర్వీస్ గురించి ఇష్యూస్ వస్తున్నాయి అన్నారు. ఓకే, నాన్ రిజిస్టర్డ్లో కూడా ఇష్యూస్ లేవా? ఇప్పుడు మీరు నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సంబంధించి స్పేర్ పార్ట్స్ని ఎక్కువగా ఫోకస్ చేసుకుని వాళ్ళు సపోర్ట్ ఇద్దామని వచ్చారు. రేపు పొద్దున్న మీరు కూడా చేతులు ఎత్తారని గ్యారంటీ ఉంది? అదే చైతన్య, అట్లా ఎత్తేసేది ఉంటే వాస్తవానికి ఈ 3 years నుంచి ఇప్పుడు ఈవీ దేకో చుట్టుపక్కల ఒక 12 షోరూమ్లు ఉండే. ఇవాళ 2 షోరూమ్లు ఉన్నాయి. ఒకటి ఆంపియర్ షోరూమ్ ఉంది, ఒకటేమో ఈవీ దేకో షోరూమ్ ఉంది. 3 ఏళ్ళ నుంచి ఇంత కష్టాలు, ఇన్ని లాసెస్ అయినా కానీ లాస్లో ఉన్నప్పుడే మనం స్టాండ్ అయ్యి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకొక 30, మన స్టోరీ కాకుండా ఇంకొక 35 షోరూమ్లు మనం ఫ్రాంచైజీస్ ఇచ్చి వాళ్ళందరినీ కాపాడుకునే ఉద్దేశంలో మన దగ్గర కొనుక్కున్న ప్రతి కస్టమర్కి స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండాలని అక్కడికి నుంచి వచ్చి ఫ్యామిలీని వదిలి ఈజీ అనుకుంటున్నారా చైతన్య? మీరు ఆనెస్ట్గా చెప్పండి. ఈజీ అయితే కాదు. ఇక్కడ రావాలి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆల్మోస్ట్ మేము 2 years నుంచి గ్రౌండ్ వర్క్ చేసినాము. లాస్ట్ ఏప్రిల్లో మనం ఈవీ దేకో స్టార్ట్ చేసుకున్నాము. మన మార్చ్కి సక్సెస్. మీరు కష్టం అనుకుందాం, మీరు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఈవీ స్పేర్ పార్ట్స్. దేశం పుట్టినప్పటి నుంచి అదే గర్వంగా చెప్తున్నా, దేశం పుట్టినప్పటి నుంచి ఢిల్లీలో తెలుగు షాప్ లేదు. తెలుగు లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా షాప్స్ ఉన్నాయి స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఈవీ దేకోకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళకి ఈవీ దేకోకి సంబంధం అంటే వాళ్ళకి ఎక్కడ ఫ్రాంచైజీస్ లేవు. ఈవీ దేకో అనే మల్టీ ఫ్రాంచైజీస్ లేవు. వాళ్ళు వాళ్ళంతా ఢిల్లీకి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఏంటంటే ఇంపోర్టర్ దగ్గర నుంచి మనం క్వాలిటీ చెక్ చేపిస్తూ ఉన్నాం. మీకు అందు గురించి ఇంతకుముందు మనం జరిగిన వీడియోలో ప్రతి విషయంలో క్వాలిటీ 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 అని 100 సార్లు రిపీట్ చేసినాను. రేపు ఇదే వాయిస్ నా వాయిసే కదా కస్టమర్ బేస్కి వెళ్తుంది. అండ్ మన స్పేర్ పార్ట్స్ మీద వారంటీ ఇస్తున్న స్పేర్ పార్ట్స్ ఒక షోరూమ్ చూపెట్టండి ఏపీ తెలంగాణ. మీరు క్వాలిటీ ఇస్తున్నారు, వారంటీ కూడా ఇస్తున్నాను కదా. వారంటీ అష్యూరెన్స్ కదా. ఇప్పుడు క్వాలిటీ, మనం క్వాలిటీ లేకపోతే చలో భయ్ మేము అమ్మినం అయిపోయింది. మరి మీరు అన్నట్టుగా ఇది వరకు కూడా కొంతమంది 5-6 సంవత్సరాలు వారంటీ అని ముందు చెప్పారు, తర్వాత 2 సంవత్సరాలు షోరూమ్ ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. ఉంటాయి, క్వాలిటీ లేకపోతేనే ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఈవీ దేకో ఏం చిన్న కంపెనీ కాదు. ఆల్మోస్ట్ మనకు 30 కోట్ల వాల్యుయేషన్ వచ్చింది. బ్రాండ్కి గవర్నమెంట్ మొన్న కూడా మీ వీడియోలో చూపించినాను కదా, బ్రాండ్ సర్టిఫికేషన్ తెచ్చుకున్నాం కదా. హానెస్ట్లీ ఇప్పుడు మీరు ఎంతసేపు మమ్మల్ని క్వశ్చన్ చేసేదానికంటే మాకు ఒక అవకాశం ఇచ్చి, ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు, స్పేర్ పార్ట్లు పెట్టినాను, రేపు అన్ని బ్రాండ్లకు ఇస్తున్నాను కదా. నాట్ ఓన్లీ నా ఈవీ దేకోలో మల్టీ బ్రాండ్, దాంట్లో 4 బ్రాండ్లు ఉంటాయి కాదు కదా. ఏ బ్రాండ్ ఉన్నా ఓలాను కూడా రమ్మంటున్నా, ఏదర్ను కూడా రమ్మంటున్నా. ఇప్పుడు నాట్ ఓన్లీ స్పేర్ పార్ట్, బ్యాటరీస్ కూడా ఇస్తారా? బ్యాటరీస్ ఇవ్వము, ఎందుకంటే బ్యాటరీస్ అండర్ వారంటీ, ఓలా వారంటీలో ఉంటాయి, ఏథర్ వారంటీలో ఉంటాయి, బేసిక్ పార్ట్స్ ఉంటాయి చైతన్య. ఇప్పుడు డిస్క్ ప్యాడ్ పోయింది, డిస్క్ ప్యాడ్ మనం వేయచ్చు. ఒక మనం ఏమంటారు దాన్ని, లివర్ పాయింట్స్ ఉంటాయి, లివర్స్ వేయచ్చు. స్విచెస్ ఉంటాయి, స్విచెస్ వేయచ్చు. ఓడోమీటర్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. డిస్క్ ప్యాడ్స్ ఉంటాయి, డ్రమ్ ప్యాడ్స్ ఉంటాయి, టైర్స్ ఉంటాయి. అవి బయట, అవి కాస్ట్ ఎఫెక్టివ్ కస్టమర్కి. షోరూమ్కి వెళ్తే షోరూమ్లో వెళ్తే ఒక 10,000 బిల్ అయింది అనుకో, మన దగ్గరకు వస్తే 3,000-4,000 జెన్యూన్ పార్ట్స్ ఇస్తాం. ఏ ఇండస్ట్రీ అయినా, సర్వీస్ ఇండస్ట్రీ, మీరు ఓలా ఏతరు టీవీఎస్ బజాజ్ బేసిక్ పార్ట్స్ మనం ఇస్తాం. మీరు అడిగిన అన్ని బ్రాండ్లు
నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ తో పాటు ఏ మోడల్? నాన్ రిజిస్ట్రేషన్ ఫైబర్ పార్ట్లకు కూడా రమ్మనండి కస్టమర్. ప్రెజెంట్ 2 వీలర్స్ అనే 3 వీలర్స్ కూడా లేదు, ఓన్లీ 2 వీలర్స్. మనమైతే స్టిక్ అయి ఉన్నాము. బట్ కస్టమర్స్ కెన్ బై ఈవీ దేకో వెబ్సైట్లో కస్టమర్లు ఆటోలు కొనుక్కోవచ్చు, బస్సులు కొనుక్కోవచ్చు, లారీలు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు మన వెబ్సైట్లో. వెబ్సైట్ ఇంకా లాంచ్ కాలేదు, అదే ఇంకా పెద్ద ఎత్తున లాంచింగ్ ఉంది. ఇంకా షోలు పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఈవీ దేకో పెట్టి ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అవుతుందని అనుకోండి. 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ వస్తూ ఈవీ దేకో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది. 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. సో 1 ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కొత్తగా కస్టమర్ ఎవరైనా లేకపోతే డీలర్స్ ఎవరైనా మీ దగ్గర నుంచే స్పేర్ పార్ట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పటికైనా మీరు అంత అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతర స్పేర్ పార్ట్స్ కంపెనీస్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఢిల్లీలో పెట్టినా ఢిల్లీలోనే చాలా ఈవీ స్పేర్ పార్ట్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ మీకన్నా తక్కువకి ఇచ్చే స్పేర్ పార్ట్స్ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు కస్టమర్స్ కి స్పేర్ పార్ట్స్ కావాలా, సర్వీస్ కావాలా, మీరు ఫస్ట్ క్లారిటీ రావాలి. ఇప్పుడు ఈవీది ఒక షోరూమ్ ఉంది, ఒక కస్టమర్ ఎక్స్ కంపెనీ కొనుక్కున్నాడు, ఇంకో కస్టమర్ వై కంపెనీ కొనుక్కున్నాడు, ఇంకోటి జెడ్ కంపెనీ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ షోరూములు లేవు, లేకపోతే ఆ కంపెనీలు కూడా లేవు, మనకు తెలియదు. ఆ కస్టమర్కి మేము ఇక్కడ స్పేర్స్ మెయింటైన్ చేసి వచ్చే కస్టమర్స్కి ఆ XYZ బ్రాండెడ్స్ కూడా ఫైబర్ పార్ట్స్ ఇచ్చి, స్పేర్ పార్ట్స్ ఇచ్చి, టైర్లు ఇచ్చి, కంట్రోలర్లు ఇచ్చి సర్వీస్ ఇస్తున్నాం. దానివల్ల దేశానికి నష్టం ఏముంది, కస్టమర్లకు నష్టం ఏముంది. ఈవీ దేకో స్టోర్లో మేము ఎక్కడ కూడా స్పేర్ పార్ట్లు డైరెక్ట్ కస్టమర్కి అమ్మము. ఏ కస్టమర్ అయినా మా స్టోర్కి వస్తే ప్రతి బ్రాండ్కి మేము సర్వీస్ ఇస్తాం. స్పేర్ పార్ట్స్ ఓన్లీ స్పేర్ పార్ట్స్ అన్ని డీలర్స్కి మేము పంపిస్తాం అనమాట. ఇప్పుడు ఒకవేళ మీ డీలర్ కింద అవ్వాలంటే ఏం చేయాలి? ఫ్రాంచైజీ తీసుకోవాలి అంతే. దానికి డబ్బులు కట్టాలా? డబ్బులు కట్టాలంటే మేము ఏం స్కీములు చేయము. మా దగ్గర ఉండే అవన్నీ జస్ట్ 11 లక్షలు ఫ్రాంచైజీ ఫీజు ఉంటుంది, 1 lakh డిపాజిట్ ఉంటుంది, 10 లక్షల షాప్ ఉంటుంది. అట్లనే 36 ఫ్రాంచైజీస్ ఉన్నాయి కదా. మన రాజమండ్రి మీరు చేసి ₹1,00,000 డిపాజిట్, 10 లక్షలు ఏం చేస్తారు? స్టాక్ ఇస్తాం కదా, వెహికల్ స్టాక్ ఇస్తాం కదా. అంత చిన్నదంటే చిన్నదంటే 5-6 lakhs మినీ ఉంటుంది. ఈవీ దేకో మినీలో 1 lakh డిపాజిట్ ఉంటుంది, 5 lakhs వెహికల్స్. మినిమం డిపాజిట్ 1,00,000 అయితే చేయాల్సింది కంపల్సరీ. ఎందుకంటే ఆ ₹1,00,000 ఎందుకు చేస్తామనంటే, ఈ స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, స్పేర్ పార్ట్స్ ఎమర్జెన్సీ ఇవ్వాల్సి వస్తుంది. ఒక కలర్ కస్టమర్ షోరూమ్ లో అవైలబిలిటీ ఉండదు, ఇంకో కలర్ పంపించాల్సి వస్తుంది. సో అప్పుడు ఆ టైంలో బిల్లింగ్ టైం అనేది ఉంటుంది. ఆ బిల్లింగ్ టైం ని హైడ్ చేయడానికి ఒక ₹1,00,000 వాళ్ళే ఉంటాయి అనమాట. వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అయినా ₹1,00,000 తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా ఇటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి? ఇప్పుడు కండిషన్లు ఏం లేవు చేద్దాం, నువ్వు ఏది అడిగినా ఏం లేవు. సింపుల్. ఒకవేళ వాళ్ళు నిజంగా లాస్ అయ్యి ఎగ్జిట్ అవుతుంటే కూడా మనం రిటర్న్ వారంటీ కూడా ఇచ్చినాం అనమాట. ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చినాం అనమాట. నిజంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాస్ అవుతున్నాడు, నడపలేకపోతున్నాడు అంటే ఎన్ని వెహికల్స్ బ్యాలెన్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్ రిటర్న్ తీసుకొని కూడా ఇమీడియట్ గా మనం. ఇప్పుడు మీరు అన్నట్టు ఉదాహరణకు ఒక పర్సన్ 11 లక్షలు పెట్టి తీసుకున్నారు అనుకోండి, ఆయన ₹1,00,000 చేయగలిగాడు అంటే 1 లక్షము మీ డిపాజిట్ పోతే ఇంకా 9 లక్షలు ఉన్నది. 9 లక్షలు ఇచ్చేస్తారా? 9 కాదు, ఈ 1,00,000 కూడా ఇస్తాం. అదే 9 ప్లస్ 1 10 లక్షలు ఇచ్చేస్తాం. వెహికల్స్ తీసుకొని ఆయన డబ్బులు ఆయనకి ఇస్తాం. సో ఇప్పుడు మీరు ఈవీ దేకో అసలు స్టార్ట్ చేసింది ఎలక్ట్రిక్ 2 వీలర్స్ డీలర్షిప్ ద్వారా, మీరు ఒక డీలర్ గా స్టార్ట్ చేసి డీలర్ గా నష్టపోయినాను కాబట్టి ఈవీ దేకో అయింది. ఇప్పుడు స్కూటర్స్ అమ్ముతున్నారు, అలాగే అలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముతున్నారు. ప్లస్ 2 కోట్లు నష్టపోయినాం కృష్ణ చైతన్య. మేము జాయ్ షోరూమ్ పెట్టినాము, బెల్లింగ్ షోరూమ్ పెట్టినాము, మాకు తెలియక ఇళ్ళకి వచ్చినాము. బట్ మేము వచ్చినాం కానీ ఓడిపోయినా కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. అంటే ఎక్కడ దుకాణం క్లోజ్ చేసుకొని పోవాలంటే ఈ పాటికి ఎప్పుడో క్లోజ్ చేసుకో, 2 కోట్లు నష్టపోయినప్పుడే క్లోజ్ చేసుకునే వాళ్ళం. కాబట్టి అన్ని కోట్లు 2 కోట్లు పోయినా నిలబడి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్లో ఒక క్వాలిటీ వెహికల్ తీసుకొని వచ్చి గల్లీ నుంచి ఢిల్లీకి వచ్చి ఇక్కడ స్పేర్ పార్ట్స్ ప్రొక్యూర్ చేసి ఇక్కడ ఢిల్లీలో పెట్టడం అంటే ఏంటంటే మీరు కూడా కస్టమర్కి కూడా క్లారిటీ ఇస్తున్న ఏంటంటే, ఇక్కడ మేము కూర్చుంటుంది ఇది హెడ్ ఆఫీస్ చైతన్య, ఇక్కడ కూర్చొని అన్ని బ్రాండ్లకు సంబంధించిన పార్ట్స్ ప్రొక్యూర్ చేసి ఇక్కడ నుంచి మా షోరూమ్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. దానివల్ల కస్టమర్లకు ఏం నష్టం లేదు కదా. కస్టమర్లకి ఈవీ దేకో షోరూమ్ కాడికి పోతే సర్వీస్ అవుతుంది అంటే కస్టమర్ హ్యాపీయే కదా. మీరే కదా లొల్లి పెడుతున్నారు, సర్వీస్ ఇస్తలేరు. ఇలా మేము సర్వీస్ ఇస్తాం బాబు అని అంటే దానికి అథెంటికేషన్ ఏంది అని అంటే శీలాన్ని ఎవడు టెస్ట్ చేయాలి చెప్పు. ఇప్పుడు మాది ఇంకొక 1 year నడిచింది, నిజంగా ఇక్కడికి నుంచి స్పేర్ పార్ట్లు పోతున్నాయి మార్కెట్లకి, కస్టమర్లకు సర్వీస్ దొరుకుతుంది అని అంటే అప్పుడే వస్తుంది అథెంటికేషన్. ఇవ్వలే కదా స్టార్ట్ చేసినాం, ఇంకొక 1 yearలో దీని రిజల్ట్ తెలుసు. చివరిగా ఒక మెషిన్ చెప్పండి సంతోష్ రెడ్డి గారు, మీ దగ్గరే ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్ స్పేర్ పార్ట్స్ ఎందుకు తీసుకోవాలంటే మీరు చెప్పే 3 భరోసా పాయింట్లు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైతన్య, ఈవీ దేకో అంటేనే క్వాలిటీ. ఇప్పుడు వరకు మనం మల్టీ బ్రాండ్లు అమ్ముతున్నా 58,000 వెహికల్స్ అమ్మినా క్వాలిటీ వెహికల్స్ అమ్ముతున్నాం కదా. ఈ 1 year నుంచి అయితే సక్సెస్ అయినాం కదా క్వాలిటీ వెహికల్స్ అమ్మడం. ఇలా స్పేర్ పార్ట్స్ క్వాలిటీ తెస్తా ఉన్నాం. రేపు సర్వీస్ సెంటర్లు మీరు పోగానే నెక్స్ట్ 3 months లో మా అన్న కూడా పక్కనే ఉన్నాడు, ఆల్రెడీ ఇవాళ నాకు మాట ఇచ్చిండు. ఢిల్లీ నుంచి ఢిల్లీకి వచ్చిండు. ఉప్పల్లోనే ఒక పెద్ద సర్వీస్ సెంటర్, మొత్తం అన్ని టాప్ ఎక్విప్మెంట్స్ తోని నెక్స్ట్ 3 months లో మళ్ళీ మీతోనే వీడియో చేపిస్తా. ఆ రోజు చెప్పిన కదా స్పేర్ పార్ట్స్ ఢిల్లీలో ఉంటుందని, ఇలా మాట నిలబెట్టుకున్నా.
మళ్ళీ 3 నెలల్లో ఒక పెద్ద సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసి, మోడల్ హౌస్ ఓపెన్ చేసి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సర్వీస్ సెంటర్ అంటే ఎట్లుంటుందో కూడా నేను ఛాలెంజ్ చేసి చూపిస్తున్నా. ఈవీ దేకో ఫౌండర్గా నా పేరు సంతోష్ రెడ్డి. నా మొబైల్ నెంబర్ 8885851324. నోట్ చేసుకోండి. 3 monthsలో సర్వీస్ సెంటర్ లాంచ్ కాకపోతే అప్పుడు మనం ఓలా సర్వీస్ సెంటర్కి పోటీగా మీరు ఓలా కూడా చేస్తాం అంటున్నా కదా. ఓలా కూడా మాకు అథెంటికేషన్ ఇవ్వాలి, మా ఓలా బండ్లు కూడా మీ దాంట్లో సర్వీస్ చేయాలి. ఇది కూడా ప్రూవ్ చేస్తాం. సీరియస్గా తీసుకున్నాం, మైండ్ మీద తీసుకున్నాం ప్రాజెక్ట్ని. ఖచ్చితంగా చేస్తాం. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకు. సక్సెస్ అవ్వాలి. మీరు కూడా ఏంటంటే ప్రమోట్ చేయండి. ఎందుకంటే జెన్యున్గా ఉన్నాం. మీరు చూస్తున్నారు లాస్ట్ 3 years నుంచి మీ వీడియోలు చూస్తున్నాం. మేము 2 years నుంచి అయితే మా వీడియోలు చేస్తున్నాం. 2 years నుంచి ఇన్ని వీడియోలు చేస్తున్నాము, పబ్లిక్లో ఉన్నాము అంటే 2 years నుంచి మనం అథెంటికేషన్ లేకపోతే ఎందుకు ఉంటాం? చైతన్య చాలా మంది ఎత్తేసినట్టు కదా, అది ఎత్తేసినట్టే వాళ్ళు సర్వీస్ చేయలేక వాళ్ళకి నాలెడ్జ్ లేక గల్లీ నుంచి ఢిల్లీ దాకా వచ్చినట్టు సర్వీస్ చేయడానికి అన్ని వదిలేసి చాలా కష్టపడ్డాం. ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకున్నాం చైతన్య. 3 years. ఇది మన సంతోష్ రెడ్డి గారు, ఈవీ దేకో ఫౌండర్. ఎన్నో సాక్రిఫైస్ చేసి ఇప్పుడు ఢిల్లీ దాకా తీసుకొచ్చారు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీని. నమ్మండి, చేద్దాం. కస్టమర్స్ కూడా నిజంగా ట్రస్ట్ చేసి 100% కస్టమర్స్కి అష్యూరెన్స్ ఇస్తున్నా. బెస్ట్ క్వాలిటీ సర్వీస్ స్టేషన్ ఉప్పల్లో పెట్టబోతా ఉన్నాం. ఈయన మన తెలుగు వాళ్ళే మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పేర్ పార్ట్స్తో పాటుగా సర్వీస్ కూడా ఇద్దామనే ఉద్దేశంతో ఈవీ దేకో అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో వీళ్ళు హెడ్ ఆఫీస్ కూడా పెట్టారు. అలానే ఆంధ్ర మరియు తెలంగాణలో కూడా ఇప్పటికీ వీళ్ళు స్పేర్ పార్ట్స్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కావాలనుకున్నా, దానికి సంబంధించిన డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.